అందరికి నమస్తే అండి. పులివెందుల, కుప్పం, మంగళగిరి, పిఠాపురం. సో ఈ 4 ఎమ్మెల్యే స్థానాల్లో మన మెయిన్ క్యాండిడేట్స్ అంటే జగన్ గారు పులివెందులలో, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు, మంగళగిరిలో లోకేష్ గారు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు. సో ఈ 4 అసెంబ్లీ సెగ్మెంట్స్లో వీళ్ళు గెలుస్తారా గెలవరా అనేది ఒకసారి మనం అనాలిసిస్ చేద్దాం. సో ఇప్పుడు ఈ అనాలిసిస్ ఎప్పుడు జరిగిందంటే బిఫోర్ ప్రీ ఎలక్షన్స్ అంటే ఎలక్షన్స్ ముందు జరిగింది అనాలిసిస్. June 1 మీకు మొత్తం ఎగ్జాక్ట్ ఎగ్జిట్ పోల్స్ అనేది మీకు చెప్తాను, నేను ఖచ్చితంగా చెప్తాను. June 1 సాయంత్రం 7:30కి మీకు ఎగ్జిట్ పోల్స్ అనేది మీకు రిలీజ్ చేయడం జరిగింది. సో మనం ఒకసారి పులివెందులో చూద్దాం. పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ప్రస్తుత సీఎం గెలుస్తారా? ఖచ్చితంగా గెలుస్తారు. సో ఇక్కడ ఏంటంటే మెజారిటీ తగ్గిద్ది. పోయినసారి 2019లో జగన్ గారికి వచ్చిన మెజారిటీ కంటే ఇప్పుడు ఈ ఎలక్షన్లో మెజారిటీ అనేది తగ్గిద్ది, ఖచ్చితంగా తగ్గిద్ది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వం మీద వ్యతిరేకత, అది చాలా ఉంది, బీభత్సంగా ఉంది. అండ్ పులివెందులలో ఎందుకు ఉందంటే పులివెందులకి జగన్ గారికి మధ్యన కనెక్షన్ అనేది దూరం అయింది. సో అక్కడ 2019లో వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఉండేవారు. సో ఏదైనా సమస్యలు వచ్చినా కానీ సాదగిరిగా వివేకానంద రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడు ఏమైందంటే జగన్ గారికి పులివెందుల ప్రజలకి కనెక్షన్ అనేది దూరం అయింది, బాగా దూరం అయింది. సో జగన్ గారికి ఏమైనా కలవాలన్నా కానీ అక్కడ తాడేపల్లి ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. సో అండ్ ఇంకొకటి యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఈ రెండు మేజర్గా అక్కడ డిస్టర్బ్ అయినాయి పులివెందులలో. సో అందుకనే పులివెందుల ప్రజానికానికి జగన్ గారికి మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది. అందుకని అక్కడ మెజారిటీ అనేది తగ్గిద్ది పోయినసారి కంటే. 2019 కంటే ఇప్పుడు 2024 కొంచెం మెజారిటీ తగ్గిద్ది. బట్ కాకపోయినా జగన్ గారి అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు. ఏంటంటే మెజారిటీ తగ్గిద్ది అంతే. సో ఇప్పుడు మనం కుప్పానికి వద్దాం. కుప్పంలో చంద్రబాబు గెలుస్తారా? ఖచ్చితంగా గెలుస్తారు. అండ్ ఎంత మెజారిటీ వచ్చింది? ఎంత మెజారిటీ వచ్చిందంటే బిఫోర్ అంటే ఎలక్షన్ ముందు కొన్ని సర్వేలు చేసాం మేము. ఆ సర్వేలో ఏం తెలియదంటే చంద్రబాబు గారు ఖచ్చితంగా గెలుస్తారు అండ్ ఎంత మెజారిటీ వస్తుంది, అది మెయిన్ పాయింట్ మనకి. సో ఇక్కడ ఎంత మెజారిటీ వచ్చిందంటే 40,000 మెజారిటీ అనేది అక్కడ కుప్పంలో రావడం జరిగింది. ఎందుకు అంత మెజారిటీ? సింపతి ఓట్స్, కొన్ని టీడీపీ మీద కొంత సింపతి అనేది ఉంది. అండ్ చంద్రబాబు గారు గ్రౌండ్ లెవెల్లో కష్టపడుతున్నారు. అండ్ అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ, అక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేకత అంటూ ఎక్కడ ఉండిద్ది, ప్రతి గవర్నమెంట్కి ఉండిద్ది. యాంటీ ఇన్కంబెన్సీ ప్రతి గవర్నమెంట్కి ఉండిద్ది, ఉండాలి, అది కామన్. సో ఇప్పుడు కొంచెం ఎక్కువైంది. అందులో అక్కడ చంద్రబాబు గారు సీఎం స్థాయి వ్యక్తి కాబట్టి ఆబ్వియస్లీ చంద్రబాబు గారే గెలుస్తారు. అండ్ అక్కడ ఓట్లు అనేది 40,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు అని మాకు బిఫోర్ ఎలక్షన్ ముందు కొన్ని సర్వేలు చేసాం, అప్పుడు మాకు తెలిసింది. ఎగ్జిట్ పోల్స్ ఇంకా మీకు చెప్తాం క్లియర్ కట్గా ఎంత మెజారిటీ వచ్చింది అనేది మనం మళ్ళీ మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనం పిఠాపురానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సెకండ్ టైం కంటెస్ట్ చేస్తున్నారు ఎమ్మెల్యేగా. పిఠాపురానికి ఫస్ట్ టైం. అక్కడ లోకల్ నాన్ లోకల్ అనే ఫ్యాక్టర్ ఉంది. సో అక్కడ గోదావరి ప్రజలు, పిఠాపురం ప్రజలు అందరూ పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకున్నారు. మా మనిషి, మన మనిషి అని బాగా ఓన్ చేసుకున్నారు. వంగగీత గారు ఎంత లోకల్ అయినా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టర్ అక్కడ బీభత్సంగా పనిచేస్తుంది, బాగా పనిచేసింది. అంటే మా ప్రీపోల్ సర్వేలో తేలింది. సో ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ఎంత మెజారిటీ వచ్చింది? ఖచ్చితంగా గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు. అండ్ ఇక్కడ మెజారిటీ ఇంపార్టెంట్. మనకి మెజారిటీ ఎంత వస్తుంది అనేది మనకు కావాలి. పవన్ కళ్యాణ్ గారికి ఎలా చూసినా అక్కడ బీభత్సమైన ఫాలోయింగ్ వచ్చింది పిఠాపురంలో. ఎప్పుడైతే పిఠాపురంలో నేను కంటెస్ట్ చేస్తున్నానని అనౌన్స్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి బీభత్సమైన ఫాలోయింగ్ పెరిగింది అక్కడ పిఠాపురంలో. సో అక్కడ పిఠాపురంలో ఓట్ పర్సంటేజ్ కూడా బీభత్సంగా పెరిగింది. అండ్ పోల్ అయిన పర్సంటేజ్ కూడా బాగా పెరిగింది. మనం ప్రీపోల్ అంటే ఎలక్షన్ ముందు మాకు వచ్చిన సర్వేలో పవన్ కళ్యాణ్ గారికి 50,000 ఓట్ల మెజారిటీతో అక్కడ గెలవబోతున్నారని మాకు తేలింది. 50,000 ఓట్లు అంటే అది మామూలు విషయం కాదు. పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి మెజారిటీ అని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గారికి. సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలుస్తున్నారు. మెజారిటీ వచ్చేసి 50,000 ఓట్ల మెజారిటీతో అక్కడ గెలవబోతున్నారు. అండ్ నెక్స్ట్
మంగళగిరికి వద్దాం. ఇది చాలా హాట్ టాపిక్. మంగళగిరి 2019లో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి వర్సెస్ నారా లోకేష్ గారు, వీళ్ళిద్దరి మధ్య ఫైట్లో నారా లోకేష్ గారు ఓడిపోవడం జరిగింది. అండ్ ఇప్పుడు 2024లో గెలుస్తారా గెలవరా? చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అది. మేము సర్వే చేసిన విధానంలో మేము క్వశ్చనీర్ ఒకటి తయారు చేసాం. అది మేము అక్కడ సర్వే చేయడం జరిగింది. ప్రీపోల్ అంటే ఎలక్షన్ ముందు మేము సర్వే చేయడం జరిగింది. జరిగిన తర్వాత అక్కడ మంగళగిరి ప్రజానీకం లోకేష్ గారిని ఇంకా బాగా ఓన్ చేసుకున్నారు. అది ఎలా అంటే లోకేష్ గారు గెలుస్తున్నారు అంటే ఖచ్చితంగా గెలుస్తారు. అక్కడ మంగళగిరిలో ఎంత మెజారిటీతో గెలుస్తారంటే 30,000 ఓట్లతో, అంటే 25,000 ఓట్ల నుంచి 30,000 ఓట్లు ఇంకా పెరిగే. అదే ఆ వేవ్ అంటే ఇంకా కంటిన్యూ అయితే ఇంకా 30,000 పైన మెజారిటీ అన్నా రావచ్చు. సో ఏంటంటే అక్కడ లోకేష్ గారు ఖచ్చితంగా గెలుస్తున్నారు. అండ్ లోకేష్ గారిని బాగా ఓన్ చేసుకున్నారు. ఎందుకు అంత ఓన్ చేసుకున్నారంటే ఎస్ ఆబ్వియస్లీ యాంటీ ఇన్కంబెన్సీ అండ్ అమరావతి ఫ్యాక్టర్ అక్కడ బాగా పనిచేసింది. అమరావతి ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా గట్టిగా పనిచేసింది లోకేష్ గారి మీద. ఎందుకంటే పోయినసారి ఆయన కంటెస్ట్ చేసి అక్కడ ఓడిపోయారు. అక్కడ కొంచెం సింపతి వచ్చింది. ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా గెలుస్తున్నారు లోకేష్ గారు మంగళగిరిలో. ఎందుకు గెలుస్తున్నారంటే సేమ్ ఇది యాంటీ ఇన్కంబెన్సీ, కొంచెం సానుకూల పెరిగింది లోకేష్ గారి మీద. అండ్ అమరావతి ఫ్యాక్టర్ అది బాగా పనిచేసింది. సో దానివల్ల లోకేష్ గారు అనేది ఖచ్చితంగా గెలుస్తున్నారు మంగళగిరిలో. సో ఓవరాల్గా ఇది పులివెందులో జగన్ గారు పోయినసారి మెజారిటీ కంటే కొంచెం మెజారిటీ అనేది తగ్గిద్ది. కుప్పంలో చంద్రబాబు గారు 40,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు 50,000 ఓట్లతో మెజారిటీతో గెలవబోతున్నారు. అండ్ ఇది చూస్తే మనకి మంగళగిరి 30,000 ఓట్లు లోకేష్ గారు గెలవబోతున్నారు. సో మా ప్రీపోల్ సర్వేలో తెలిసింది ఇదే. అండ్ మీకు చెప్తాను, June 1న సాయంత్రం 7:30కి మీకు ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ అనేది మీకు రిలీజ్ చేస్తాను. అప్పుడు నియోజకవర్గ వారీగా మనం మాట్లాడుకుందాం. ఎవరు ఎన్ని స్థానాలు వస్తాయి, ఎంత మెజారిటీ వచ్చింది అని మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.